హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవీ 68 ఛానల్. ఇక్కడ సాయిష్ రెడీ అవుతున్నాడు సమ్మర్ క్యాంప్కి. దిస్ టైమ్ దే ఆర్ టేకింగ్ టు రిసార్ట్ అనమాట స్కూల్ తరపున. ఎవ్రీ టైమ్ ఎలా అంటే మార్నింగ్ అదే ఒక 1 or 2 అవర్స్కి అలా ఏదైనా పార్క్కి కానీ లేదంటే ఫ్లవర్ షోస్ అలా ఏమన్నా ఉన్నా ఇక్కడ బెంగళూరులో లాల్బాగ్కి అలా వేసేవాళ్ళు. బట్ దిస్ టైమ్ దే ఆర్ గోయింగ్ మంచి రిసార్ట్, పిల్లలకి ఆడుకోవడానికి అన్నీ ఉన్న రిసార్ట్ అనమాట. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయ్యే ప్లాన్ ఈసారి వేశారు. సాయిష్ ఈజ్ సో ఎక్సైటెడ్ టు గో దేర్. నేను చాలా చెప్పాను వద్దు అనేసి, నాకు భయం అనేసి వద్దని చెప్పాను. అంటే ఒక్కడు ఎలా ఉంటాడో, అంటే మేము లేకుండా ఎప్పుడు అలా పంపించలేదు కదా. ఐ నో దట్ టీచర్స్ ఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్స్, బట్ మనకు ఉండే భయం మనకు ఉంటుంది కదా. వెళ్తే వీళ్ళు ఎలా ఉంటారో ఏదో అన్న ఒక భయంతో నేను చాలాసార్లు చెప్పాను, వద్దు నువ్వు పోయేది, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఎంజాయ్ చేసినా సరే నేను భయపడుతూ ఉండాల్సి వస్తుంది అని. బట్ హీఈస్ అంటే హీఈస్ వెరీ క్యూరియస్ అండ్ ఎక్సైటెడ్ టు గో అండ్ సీ ద న్యూ ప్లేస్ అండ్ టు ప్లే విత్ హిస్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా నేను పవన్ కూర్చొని డిస్కస్ చేసి సర్లే వెళ్ళొస్తేనే బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరు పిల్లలు వెళ్ళారు, ఎవ్వరూ మిస్ చేయలేదు. అందరూ వెళ్తారు ఇలాంటి టైంలో, అందరూ కలిసి. వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఎప్పుడు స్కూల్లో ఇంట్లో చదువుకోవడం, ట్యూషన్స్ అవి ఇవి అని వాళ్ళు చాలా హెక్టిక్గా ఉండిపోతారు స్కూల్ టైమ్స్లో. సో ఇలా ఒక బ్రేక్ అనేది వాళ్ళకి చాలా మచ్ నీడెడ్ ఇది. సో ఇలా ప్లాన్ చేయడం టీచర్స్ వాళ్ళ సైడ్ నుంచి అదొక హ్యాపీ థింగ్. మాకు యాజ్ ఎ పేరెంట్స్, మాకైనా పిల్లలకైనా ఇదొక చేంజ్ అనమాట. సో వీడు వెళ్ళడానికి చాలా క్యూరియస్గా ఉన్నాడు కదా, ఎంజాయ్ చేసా అని అనుకొని ఇంకా వదిలిపెట్టి వచ్చాము. నార్మల్ స్కూల్ టైం కంటే కూడా త్వరగా వదలమని చెప్పారు, ఎందుకంటే వాళ్ళ స్కూల్ నుంచి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి. బస్సులలోనే ట్రిప్ వేశారు. అండ్ హియర్ నేను పవన్ వచ్చి డ్రాప్ చేసాము, వాడిని డ్రాప్ చేసి అయితే వెళ్ళాము. బట్ జాగ్రత్తగా ఉండండి, వెళ్ళేంత వరకు అదొక టెన్షన్ లాగా ఉంటుంది కదా. సో నేను మళ్ళీ పవన్ ఇంటికి పవన్ ఆఫీస్కి రెడీ అవ్వే మళ్ళీ వచ్చి లడ్డూకి సాయిష్కి సెండ్ ఆఫ్ ఇచ్చాను అనమాట. వాళ్ళు స్కూల్ బస్ ఎక్కి వెళ్ళేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేశాను. జాగ్రత్తగా ఉండు, అల్లరోళ్ళతో ఉండొద్దు. బాయ్. ఏమున్నా మ్యామ్ వాళ్ళతో చెప్పు, ఒక్కను ఉండద్దు. ಕೊಟ್ಟಿಲ್ಲ
Towards the left side. Chochikilaram. And put on nice jalebis, okay? Moto. Repeat after me first, listen. I'll complete the whole thing. Moto. Do it. Moto. Laro. Mere iswani. Iti iti pai. Iti pai. Iti pai. ఏ ఉండు స్వామి. చిన్నగా ఉంది కదా బస్సు. అయ్యో రామా, చెప్పినా కదా 5 4. అదే ఇది సౌండ్ ఉండి ఎక్కువ వచ్చి కదా వీళ్ళేనేమో మన వాళ్ళే. మనదే వాణి, మనదే. ఓకే స్టాప్. Porsi. ఏ వస్తావా ఈరోజు? ఇట్లా అట్లే పోదాం మళ్ళీ ట్రిప్కి. అడిగిస్తా మ్యామ్ని. అడిగిస్తా, ఆడున్నాడు ఫ్యామిలీ మ్యామ్, అడిగిస్తా. ఫస్ట్ కి కాదా ఎంజాయ్ చేస్తున్నారా మొత్తానికి? బాగుందా ట్రిప్? మళ్ళీ ఇంకోసారి వేస్తే పోతారా? ఎందుకు కాదు, వాళ్ళకి పంపించినారు, వీళ్ళకి ఎందుకు పంపించారు? ట్రిప్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. అక్కడక్కడ గ్లిమ్స్ అన్నీ మాకు షేర్ చేశారు వాళ్ళు. ఇంకా మనం పేరెంట్స్ ఉన్నప్పుడు తీసుకుండే క్యాప్చర్స్ వేరే అవుతుంది, అండ్ టీచర్స్ తీసి మనకు పంపించేది వేరే అవుతుంది.
పర్టికులర్గా ఒక పిల్లలది అని వాళ్ళైతే షేర్ చేయరు స్టూడెంట్స్ది. సో గ్రూప్ వైజ్గా వాళ్ళు కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశారు. సాయేష్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఫైనలీ హీ లవ్డ్ ద ట్రిప్ దట్ ది కండక్టెడ్. అండ్ వన్ డే కంప్లీట్గా వాళ్ళని ఇలా ఆడిపించి ఇలా పిలుచుకొని వెళ్ళి వాళ్ళని గేమ్స్ అవి ఇవి అన్నీ కూడా ఆడిచ్చారంట. సో నెక్స్ట్ డే వచ్చి మాకు హాలిడే ఇచ్చారు ఈ ట్రిప్ అయిన తర్వాత. సో ఇలా కొన్ని గేమ్స్ అన్నీ పంపించినామని నేను షేర్ చేశాను. ఈ ట్రిప్ యాక్చువల్లీ స్కూల్ అయిపోయే లోపే ఒకసారి పిలుచుకొని వెళ్తారు. సో దిస్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ అండ్ మచ్ నీడెడ్ ట్రిప్ ఆల్సో ఫర్ చిల్డ్రన్స్ అండ్ ఫర్ పేరెంట్స్ ఆల్సో. రొటీన్ లైఫ్ నుంచి కొంచెం చేంజ్ ఉన్నట్టు ఉంటుంది. సో హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్. బాయ్.